ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన ఘటనను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విద్యార్థి ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లాఠీ తూటాలతో ఉద్యమాలను అణచివేయలేరని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీట్ తదితర అంశాలపై విద్యార్థుల ఆందోళనను గౌరవించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యారంగం అంతా బస్సు పట్టిపోయింది. ఇప్పటికే అనేక సార్లు మేధావులు, ఉపాధ్యాయులు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ విద్యా వ్యవస్థ మొత్తం పాడైంది. కాబట్టి పనిచేస్తున్నటువంటి విద్యా మంత్రిని అక్కడి నుండి తొలగించి చదువుకున్నటువంటి వాళ్ళని విద్యామంత్రిగా పెడితే దేశ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక సందర్భాల్లో సూచించినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా బీజేపీ ఈరోజు ఈ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్య రాని వాళ్ళలాగా కేవలం జాతకాలు చెప్పుకునే దానికే పనికొచ్చేటటువంటి చదువును బోధించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అందుకనే దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అధికారంలోకి వచ్చిన తర్వాత